పామాయిల్ నూనె తెస్తారు, దాంట్లో మళ్ళీ లోపం ఇంకో గింజ ఉంటుంది, ఆ గింజకు కూడా నూనె వస్తుంది. పామాయిల్ మీద ఆ గింజ రేట్ ఎక్కువ. అదంటే కంపెనీ వాడు తీసుకుంటారు కదా, మనకి చెప్పరు. వాళ్ళు మొత్తం ప్రాజెక్ట్ వాళ్ళు మనం ఎంతసేపు పోయడం, నీళ్ళు పెట్టుకోవడం, ట్రక్ బైకులు తీసుకోవడం, కోత పోసినప్పుడు మనుషులు అటు ఇటు చూస్తాం. ఎలా చూసుకుంటారు? వాటర్ గేటర్ ఎక్కువ వాటర్ కావాలి మెయిన్. మన నెల 2 నెలలకి 3 నెలలకి మందు వేస్తాం, పెంట పోగు అవన్నీ తోలుతాం. డ్రిప్ పైపులు వాటర్ రోజు కలెక్షన్ ఒక మడి వదులుతాం. 3 నెలలు 4 నెలలకు ఒకసారి ఫుల్ తడి మొత్తం. వారంలో అదే ఒక నెలకి 2 తళ్ళు కింద వేస్తూ ఉంటాం. పైపుల ద్వారా కోస్తారమ్మా. ఒక్కొక్క పైపు ఇక్కడ లెంత్ 2 లెంతులు ఉంటాయి. అవి ఒక పైపులు ఉండి ఒక పైపు తోచి అడ్డాయిమెంట్ మన నిచ్చెన లాగేలా బోరుగా చేసుకుని ఆ గెల 12 గెల అయితే 12 గెలల ద్వారా కోస్తారు. కోసినాక దానికి కవర్లో ఉంది ఆయిల్. ఆ గెల బాగా పండిపోయి కింద రాలుతూ ఉంటుంది. అవి మనుషుల ద్వారా ఏరేస్తాం. ఏరించి మిగతా ఏమో లోడ్కి వేస్తాం, టాటర్లకి ఎత్తుతాం, ఎత్తేస్తాం. ఇవి అక్కడ ఉన్నాయి చూపిస్తాను. తీసుకొస్తుంది రాలిపోతాయా కాయలు. ఈ ఏరతాం, ఈ కాయలు ఏరి సంచులు వేసేస్తాం. ఉన్నదంతా తీస్తారా మీరు ఇప్పుడు? మనమేం తీయం, డైరెక్ట్ ఇది టాటర్లో వేసేస్తాము. లోడ్ అక్కడ మామూలు మనం తీసేదే ఉంది. మామూలుగా ఆటో టాటర్ వస్తుంది, టాటర్లో మొత్తం నెత్తి మీద మోసి వేసేసి వాళ్ళు అక్కడికి ఎత్తుకెళ్ళిపోతాం. ఈ పైన తొక్కంతా పామాయిల్ వచ్చేస్తాయి. అదంతా పామాయిల్, ఇదంతా పామాయిల్. దాని రసం తీస్తారు, పిప్పు దాంట్లో ఉడకబెడతారు వాళ్ళు. ఈ లోపల ఇంకో గింజ ఉంటుంది. ఈ పిప్పు అంతా ఈ తొక్క, ఇది పామాయిల్. ఇది ఈ గింజ ఉడకబెడతారు, కాలుస్తారు. దాంట్లో డ్రై ఫ్రూట్లో హీటర్ లాగా ఉంటుంది, దాంట్లో కాలిస్తే ఇది బద్ద అవుద్ది. దీంట్లో కొబ్బరి ఉంటుంది చూసావా, కొబ్బరి లాగా ఉంటుంది. ఆ కొబ్బరిని మళ్ళీ నూనె కింద వేస్తారు. అది తొక్కని తీస్తారు లోపల. ఈ తొక్కు పామాయిల్ ఓన్లీ మనం వంటలో వండుకుంటాం కదా పామాయిల్, అది దీని లోపలదే ఇంకొంచెం కాస్ట్ ఉంటుంది. మన దీని వాడతారు దాని లోపలది, అది నూనెకే. కాకపోతే దీని మీద కొంచెం ఇదేమో మన చలికాలం గడ్డ కట్టుద్ది, ఇది గడ్డ కట్టదు. అంటే నూనెలోనే అదొక రకమైన నూనె. పండిందో లేదో మీరు కోసి చూస్తారా? చాకులా, అదే కత్తి చాకులాగా ఉంటుంది కదా, ఇది పండింది. పసుపు కలర్ వస్తే పండిపోయినట్టు. ఇక 2 రోజుల్లో రాలిపోతా ఉంటది. ఇప్పుడు ఇది రాలుతుంది కదా, ఇది కొంచెం పచ్చిది, అంటే బాగా పండింది కాదు. ఈ 2 రోజులు డిఫరెన్స్ ఉంటుంది, 2 రోజుల్లో రాలిపోతుంది. దీనికోసం ఇప్పుడు వెళ్తే మళ్ళీ 10 రోజుల దాకా కొయ్యం. 10 రోజుల దాకా కొయ్యం కాబట్టి అప్పుడు రాలిపోతాయి. ఏముండవు, గెలకి ఉట్టి గెల మాత్రం పైన ఉంటుంది, కాయలు మాత్రం గెల అలా పడిపోయి ఉంటుంది. మొత్తం ఒక రోజు పట్టిద్ది అంతా తడవాలంటే? అంతా ఒక రోజు, వారం పట్టుద్ది ఈ చేను మొత్తం తడవాలంటే. ఎన్ని ఎకరాలు ఉంటుంది అంకుల్ ఇది? 12 ఎకరాలు. కట్టవాయిలాగా వేసుకొని మనకు ఆ కాలువ వేసుకొని ఈ చెట్లు కానీ కరెంట్ తెగల బారు పోయినాయి. ఒక 3 ఎకరాలు 2 ఎకరాలు ఉంటుంది. ఏది ఆ కట్టవాయి కానీ ఆ రేగు చెట్లు వేసామే, ఆ రేగు చెట్లు చిన్నగా 2 ఎకరాలు దానికి పోతుంది. ఈ చెరువు ఒకటి ఉందిగా, అదే చెరువు ఉంది కదా, అదొకటి, అదొక అర ఉంటుంది. సీజన్ లో ఎక్కువ వస్తుందండి ఇది? సీజన్ ఎండాకాలమే వస్తుంది. ఎండాకాలం ఈ 4 నెలలు బాగా వస్తాయి. 4 నెలలు బాగా వస్తాయి. ఇట్లా వేస్తాము, ఇవన్నీ ఇలా బస్తాల్లో పోతాం. రాలిపోయినాయి ఇట్లా బస్తాల్లో పోస్తాం.
ఇట్లా గెల్ల ఏమి ఉండవు, అంటే గెల్లో రాలిపోయినాయి. ఇప్పుడు చూపించారు కదా అక్కడ, దానికిలాగా రాలిపోతాయి. ఇప్పుడు మనం బళ్ళో వేసినప్పుడు కూడా ఇలా కట్వ కింద వస్తూ ఉంటాయి, మళ్ళీ ఒక రోజు పెడతాం వేరేయడానికి. ఈ కాయలన్నీ ఇలాగా కట్వకాయ అంటే బండి పెట్టేస్తాం కదా, ఈ తిన్నప్పుడు రాలిపోతాయి మళ్ళీ. అదే మామూలుగా ఆటోలు అంటే ఇవి ఉంటాయి, వీటికి ఉండవు పెద్ద, అంత ఖాళీయే కదా, ఖాళీలో ఉండి రాలిపోతాయి. ఇది చిగురు, అది మొదలు. చిగురు మాత్రం ట్రిప్ పైపులకి తడుతుంది, తడిచి కుళ్ళిపోయి అదే బలం కింద వస్తుంది. మామూలుగా మెషిన్ ఉంటుంది, దానికి సపరేట్ మెషిన్, అది కూడా వస్తాయి. చాలా మంది పెడతారు, కొంతమంది పెట్టరు. పెట్టకపోతే ఏంటంటే మొక్కలు చేసి పెట్టరు, మొక్కలు చేయకుండా డైరెక్ట్ బార్ వేసేస్తారు, ఇటు దారి లేకుండా. ఈ బార్ వేస్తారు, ఆ బార్ వేసుకుంటూ వస్తారు. అది మెషిన్ రద్దులాగా చేసేస్తారు. మన ఆవులకి మిర్చిరి ఎలా కటింగ్ చేస్తాం గడ్డిని, సూపర్ నాపియలు అలా ఇట్లే మొత్తం బలము కొట్టేసిన అంతా పేడ ఎరువు వేస్తాం. ఈ కుప్పలో వీటి పైన పేడ ఎరువు వేస్తాం. ఇక్కడ ఇది హైట్ గా ఉన్నాయి కదా, ఎక్కడైనా చూసుకో, ప్రతి చెట్టు కాడ ఇది మొత్తం పేడ ఎరువు. ఇది పేడ ఎరువు మామూలుగా, అంటే ఎప్పుడో వేసాము, ఇక్కడ పేడ ఎరువు వేస్తాం. వీటి మీద వేస్తారు, వీటి పైన ఈ ఆకులు వేసారు ఏంటి వేసేసి. ఇదేంటి త్రిప్పు వైపు తడుతూ ఉంటది, ఆ పేడ కుళ్ళిపోతూ సగం కొంచెం కొంచెం కుళ్ళిపోయి రసం దిగుతుంది కదా, అది చెట్లు ఆకుండా బలం. మళ్ళీ ఏం చేస్తాం, సంచులు ఉంటాయి 20, 30 అలాగా, అవి ఇక్కడ ఒక గొయ్య, ఇక్కడ ఒక గొయ్య, చెట్టు చుట్టుపక్కల మొత్తం 4 పక్కల కోసి అక్కడ 1 కేజీ, ఇక్కడ 1 కేజీ, అట్లా 4-5 దోసులు వేసి కప్పేస్తాం. మళ్ళీ కప్పేస్తారు, ఇలా కప్పేస్తాం. అది కాకుండా ఇంకో మందు ఉంటుంది, ఇంకా 2 మందులు 3 మందులు కలిపి వస్తాయి. అవి ఈ ప్రాంతంలో ఇలా జల్లుకుంటాం, మొత్తం ఇలా జల్లుతాం. ఈ కొండ ఎక్కడికి అది వేరే. ఇక్కడ దాకా జల్లుతాం. ఆ పైపులు అంటే నీళ్లు ఇక్కడ దాకా పడతాయి కదా, నీళ్లు మొత్తం పారుతాయి, చీళ్లు చిందుతాయి కదా, చిందినప్పుడు ఇక్కడ దాకా చిందుతాయి. ఇది మొత్తం దొరుకుతుంది ఆ పంపు కంటే ఇక్కడ వరకు. ఏంటి అది పుల్లు మాడి అనుకో, ఈ 2 పైపుల వరకు ఇక్కడ దాకా దొరుకుతుంది. అటు ఆ సంచి పసుపు చూసా కొత్తగా సంచి యువతల అక్కడ దాకా నీళ్లు పడతాయి. ఈ చెట్టు ఈ చెట్టు ఇటు పీల్చుకుంటుంది, అటు అటు పీల్చు. మామూలు తడం మొత్తం ఇదంతా నిండిపోద్ది, ఇక్కడ దాకా పెడతాం. 2 సార్లు 15 రోజులకి 15 రోజులకి. అంటే చెట్టు మొత్తం గెల్ల రౌండ్ గా వస్తాయి. పంటకు వచ్చినప్పుడు ఏదైనా ఒక గెలే వస్తాయి. ఫస్ట్ ఏదైతే పెద్దదో వద్దో దాన్ని కొట్టాం, అది పంటకు వస్తుంది. సంవత్సరం మొత్తం కాస్తుంటది, కానీ ఎండాకాలం కాపులు సంవత్సరం మొత్తం. కాకపోతే సీజన్ అనేది ఏంటంటే ఒక చలికాలం కొంచెం తక్కువగా ఉంది, వర్షాకాలం ఎండాకాలం కొంచెం